పెద్దగా పట్టించుకోరు. అమ్మగారులు కనుక ఒక అందమైన ఆమెను కనుక ఒక ఆమె చూసిందనుకోండి, ఆవిడ అట్లా చూసి ఊరుకోదు. లే, అంత దూరం పోకూడదు, ఇంత దూరమే రావాలి. ఇది అందం, శ్యామసుందరుడు అందం కదా. కనుక అందం ఏదైతే ఉందో అది భగవంతుడే అనేటువంటి భావన వచ్చిందనుకోండి, అందమైనటువంటి వాళ్ళని చూసినప్పుడు అసూయపడ్డము ఇట్లాంటివన్నీ ఎగిరిపోతాయి. కనుక ఈ ఒక్క లక్షణం బాగా అర్థం చేసుకోండి. భగవంతుని యొక్క విభూతి కనుక అర్థమవుతూ ఉండిందంటే మనలో ఏవైతే ఉండకూడనివి ఉన్నవో అవన్నీ జారిపోతూ ఉంటాయి. అది జ్ఞానంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి విషయం. అందుకని ప్రాధాన్యత అన్నాడు. జ్ఞాన ప్రధానంగా నీకు ఇవన్నీ బోధిస్తూ ఉంటాను అర్జున. నెక్స్ట్, నక్షత్రాణం అహం శశి. నక్షత్రాణం అహం శశి. శశి చంద్రమహ. కాబట్టి నక్షత్రాల్లో నేను చంద్రుడు. నక్షత్రాల్లో నేను చంద్రుడు. అనేక నక్షత్రాలు కనపడతా ఉన్నాయి. ఊహకే అందదు నాయన. ఈ విశ్వము ఊహకే అందదు. ఎంతుందో తెలియదు, ఎన్ని నక్షత్రాలో తెలియదు, మనకు కనిపించేటివే కావు. ఇంకా అంతంత దూరంలో కూడా నక్షత్రాలు ఉన్నాయి. కాబట్టి ఆ నక్షత్రాల్లో నేను చంద్రుడు. ఇప్పుడు ఈ 4 చూడండి మీరు. మొదట చెప్పినటువంటి ఆదిత్యానాం అహం విష్ణు కానీ, జ్యోతిషాం రవిరంశుమాన్ కానీ, మరీచి మరుతాం కానీ, నక్షత్రాణం అహం శశి కానీ, ఈ 4 కూడాను తేజోమయ విభూతులు. అవునా? తేజోమయ విభూతులు ఇవన్నీ కూడాను, అన్నీ కూడాను ప్రకాశానికి సంబంధించినటువంటివి. కాబట్టి ఈ చంద్రుడు తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. విన్నారు ఎక్కడన్నా? భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగం. కాబట్టి చంద్రుడి దగ్గరికి పోయి తత్ర చాంద్రమసం జ్యోతి, చంద్రుడులో ప్రవేశించి ఎవరు? సకామ కర్మయోగులు. 8వ అధ్యాయంలో చూసాం కదా. ఎవరైతే కోరికలతో కర్మలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళు చనిపోయిన తరువాత సకామ కర్మయోగులు ఎవరైతే ఉండారో వాళ్ళు తత్ర చాంద్రమసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. అక్కడ చేరి చంద్రలోకం పోయి మళ్ళీ బ్యాక్ వచ్చేస్తారు ఇక్కడికి. ఎందుకని? సకామ కర్మయోగులు గనక. నిష్కామ కర్మయోగులు అయితే అటు వెళ్ళిపోతారు, కానీ సకామ కర్మయోగులు గనక మళ్ళీ జన్మకి వస్తారు. ఇక్కడ శాస్త్రం ఉపనిషత్తులు మనకు చెప్తున్నది ఏంటంటే, అట్లా చాంద్రమసం జ్యోతి ప్రాప్య యోగి నివర్తతే. అక్కడికి పోయిన తర్వాత, అక్కడ ఉన్న తర్వాత ఈ సకామ కర్మయోగులు వాళ్ళ యొక్క కర్మ ఫలాల్ని అనుభవించిన తరువాత అక్కడి నుంచి బ్యాక్ అవుతారు. ఎట్లా వస్తారు వాళ్ళు అని అంటే ఉపనిషత్తు చెప్పింది, అక్కడి నుంచి ఆకాశంలోకి వస్తారు. ఆకాశంలో సూక్ష్మ రూపంలో ఉంటారు సకామ కర్మయోగులు. అప్పుడు చెప్పాను నేను, మర్చిపోయింటారు మీరు. తరువాత అక్కడికి వచ్చిన తర్వాత ఆకాశంలో నుంచి మేఘంలోకి పోతారు. మేఘంలో సూక్ష్మ రూపంలో ఉంటారు సకామ కర్మయోగులు. అక్కడ మేఘం వర్షిస్తుంది చూసారా వర్షాకాలంలో, అప్పుడు కిందకి దిగుతారు. వర్ష రూపంలో క్రిందకి దిగుతారు. దిగిన తర్వాత అవి నదులు కావచ్చు, కాలువలు కావచ్చు, ఆ నీళ్లల్లో ప్రవహించి ఎక్కడో ఓషధులలో ప్రవేశిస్తారు. అంటే మొక్కలు ఎక్కడైతే ఉంటాయో ఆ మొక్కల్లోకి వెళ్తారు. వెళ్ళి ఓషధులు తయారవుతాయి. అవి కూరగాయలు కావచ్చు, మరొకటి కావచ్చు, పండ్లు కావచ్చు, ఏమైనా కావచ్చు. దాంట్లోకి ఈ జీవుడు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటాడు. చూడండి తమాషా. ఆ తరువాత ఇది మళ్ళీ ఇదంతా కర్మ మార్గం. ఇక్కడ కర్మఫల ప్రదాత పరమేశ్వరుడు. ఇప్పుడు ఏ కాయలో అయితే లేదా ఏ పండులో అయితే ఆ జీవుడు ఉన్నాడో ఆ పండుని అందరూ తినలేరు. ఎవరికి వాడు బిడ్డగా పుట్టాలనో వాడే తింటాడు. అక్కడ భగవంతుని యొక్క ప్రవేశం. అది కర్మఫల ప్రదాత. కాబట్టి ఈ కర్మఫలాన్ని అందించేటువంటి వాడు. కాబట్టి ఒక్కొక్కసారి చాలా అందమైన పండ్లు కూడాను చూడ్డానికి చాలా బాగుంటాయి.
అమ్మేవాడు కూడా చెప్తాడు, సార్ అది బాగుండదు సార్, ఇది తీసుకోండి సార్ అంటాడు. నిజమే, దానికన్నా ఇది బాగుంటుంది. వాడు అమ్మేవాడు, వాడికి అనుభవం ఉంది. కానీ కొనేవాడు మాత్రం వద్దంటాడు. ఎందుకో తెలుసా? దాంట్లో ఎవడో జీవుడు ఉంటాడు, వాడికి ఇతనికి కనెక్షన్ ఉండదు. అందుకని మంచివైనా కూడా వాటిని వదిలిపెట్టి ఏ జీవుడై అయితే ఉన్నాడో ఆ పండు తినాలనో అదే కొనుక్కొని పోతాడు. తీరా దాన్ని తిన్న తరువాత ఇతనికి వీర్య వృద్ధి జరుగుతుంది. అట్లా శుక్ల శోణితాలు. కాబట్టి ఆ వీర్యంలో తయారైన ఆ తర్వాత స్త్రీ గర్భంలో ప్రవేశించి మళ్ళీ వాడు బిడ్డగా పుట్టడం జరుగుతుంది. ఇది చాంద్రమాసం జ్యోతి. కాబట్టి అక్కడ ఆహారంగా తయారైపోతూ ఉన్నాడు. అన్నం భవంతి, ఆహారంగా తయారైపోతూ ఉన్నాడు పురుష వీర్యం. కానీ ఇక్కడ ఒక్కటి మీకు చెప్పక తప్పదు. అహం శశి, నేను చంద్రుడు అన్నానంటే జనరల్గా ఏమనుకుంటారంటే ఈ గీతలు చెప్పేవాళ్ళు కూడా ఈ చంద్రుడే అనుకుంటారు, మూన్. ఈ చంద్రుడు కాదు, ఈ చంద్రుడు కాదు, అది వేరే. ఆ చంద్రుడు వేరే, కానీ ఈ చంద్రుడు మాత్రం కాదు. ఉపనిషత్తుల్లో చాలా క్లియర్గా ఉంది ఈ విషయం. కాబట్టి ఇక్కడికి ఈ శ్లోకంలో 4, ముందు శ్లోకంలో 2, ఇప్పటికి ఎన్ని అయినాయి? 6 విభూతులైనవి. నెక్స్ట్ వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్శాస్మి భూతానామస్మి చేతన. వేదానాం సామవేదోస్మి. వేదానాం మధ్యే సామవేదోస్మి, సామవేద అస్మి. కాబట్టి వేదాలలో సామవేదం నేను, అంటే సంగీత ప్రధానమైంది కనుక స్వరాలు అన్ని వేదాల్లో ఉన్నాయి, కానీ సామవేదంలో ప్రత్యేకంగా ఉంది. అందువల్ల ప్రాధాన్యత చెప్తానన్నాడు కదా, ఇది ప్రాధాన్యత. సంగీతంలో ఆ నోట్స్లో డిఫరెంట్గా సామవేదంలో ఉన్నాయి కనుక అందుకని త్రిసామ గస్సామ విష్ణు సహస్రనామం. కాబట్టి సామగ ఆయనే, సామహ ఆయనే. అంటే సామగానం చేసేవాడు అని ఒక అర్థం, సామం చేత గానం చేయబడేటువంటి వాడని కూడా అర్థం. కాబట్టి సామగ సామహ. ఇంకా కూడా చెప్పాడు మళ్ళీ సామగాయన. ఇక్కడే కాకుండా సామగాయన ఉంది. అంటే సామగాయన అన్నప్పుడు సామవేదం నుండి పుట్టినటువంటి సామగాయన సంగీతం ఏదైతే ఉందో దాంట్లో గమించేటువంటి వాడు, అదే సామజవరగమన. త్యాగరాజ స్వామి సామజవరగమన సామజవరగమన. సామజ అంటే సామవేదము నుండి పుట్టిన జ, సామజ వర. ఆ స్వరం ఏదైతే ఉందో గమన, దాంట్లో ప్రయాణం చేసేవాడు అని అర్థం. సామజ వరగమన త్యాగరాజ స్వామి. కాబట్టి వేదానాం సామవేదోస్మి, ఇది కేవలం గానానికి ప్రధానంగా ఉంది గనక ఆ గానం చేసేటువంటి వాడు పరమేశ్వరుడు, ఆ సామగానం చేత స్తుతింపబడేటువంటి వాడు కూడాను పరమేశ్వరుడు. కాబట్టి వేదానాం సామవేద అస్మి, వేదాలలో నేను సామవేదాన్ని. అర్జున తర్వాత విభూతి దేవానామస్మి వాసవః. ఈ శ్లోకంలో రెండవది, మొదటిదేమో సామవేదం తాను, రెండవది దేవానాం దేవతలలో, దేవానాం వాసవః అస్మి. వాసవః ఇంద్రః ఇది. వాసవః అంటే ఇంద్రుడు. కాబట్టి దేవతల్లో నేను ఇంద్రుణ్ణి. ఇది రెండవది. ఒకటి శ్రేష్టత్వము, రెండవది జ్యేష్ఠత్వం. జ్యేష్ఠత్వము శ్రేష్టత్వము రెండు కలిసి వస్తాయి ఇక్కడ. ఎట్లాగంటే ఇంద్రుడు, దేవతల్లో ఇంద్రుడు శ్రేష్ఠుడు. జ్యేష్ఠత్వం ఎట్లొచ్చిందంటే ఇంద్రుడు వాసవః ఎట్లా జన్మిస్తాడంటే, ఈ అదితి కశ్యపులను ఇంతకుముందు చెప్పాను కదా, అదితి కశ్యపులకు దేవతలు పుట్టారు, దితి కశ్యపులకు రాక్షసులు పుట్టారు.
అదితి కశ్యపులకు దేవతలు పుట్టారు. ఆ దేవతలు పుట్టిన దేవతల్లో మొదట ఇంద్రుడు పుట్టాడు. కానీ వామనమూర్తి ఉన్నాడు చూసారా, తరువాత పుట్టాడు. కాబట్టి వామనమూర్తి ఎవరంటే విష్ణుమూర్తి. ఇక్కడ ఈ యొక్క అవతారంలో ఆ ఇంద్రుని యొక్క తమ్ముడు వాసవానుజ. వాసవ అనుజ తమ్ముడు. కాబట్టి ఆయన కన్నా జ్యేష్ఠుడు ఈయన, దేవతలలో శ్రేష్ఠుడు. కాబట్టి జ్యేష్ఠత్వము శ్రేష్ఠత్వము రెండు కలిసి రావడం చేత ఇంద్రుడు భగవంతుడి యొక్క విభూతిగా కీర్తింపబడ్డాడు. అది ఇంకేం లేదు. శ్రేష్ఠత్వము జ్యేష్ఠత్వము రెండు ఉండడం చేత ఆయన ఈశ్వర విభూతి. విష్ణు సహస్రనామంలో వాసవానుజ ఇంద్రుని యొక్క తమ్ముడు అని అర్థం. కాబట్టి ఈ శ్రేష్ఠత్వము జ్యేష్ఠత్వము అనేటువంటి విశేషం ప్రాధాన్యత ఆయనలో ఉండడం చేత ప్రాధాన్యత కథయిష్యామి అన్నాడు గనక జ్యేష్ఠత్వము శ్రేష్ఠత్వము ఏదైతే ఉందో ఇది ఈశ్వర విభూతి. ఈశ్వర విభూతి రెండు. మూడోది ఇంద్రియాణం మనశ్శాస్మి. ఇంద్రియాణం మనః చ అస్మి. ఇంద్రియాణం ఏకాదశానాం చక్షురాదీనాం మనః చ అస్మి. ఇంద్రియాణం ఇంద్రియాలలో నేను మనస్సును. మనః అస్మి. ఇంద్రియాణం మనః అస్మి. ఇంద్రియాలు ఎన్నున్నాయి అని అంటే ఏకాదశాన 11 ఇంద్రియాలు. 11 ఇంద్రియాలు అంటే ఏంటి? కన్ను మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు, వాక్కు మొదలైనటువంటి కర్మేంద్రియాలు. కాబట్టి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మొత్తం 10. మనసు ఒక్కటి. కాబట్టి ఈ 11 అది ఏకాదశానాం చక్షురాదీనాం మనః చ అస్మి. కాబట్టి ఇంద్రియాణం ఏకాదశానాం ఆ 11 ఇంద్రియాలలో నేను మనస్సును. స్వామీజీ ఇక్కడ ఎట్లా ఇది విభూతి అయింది? ఇప్పుడు ఆ 5 ఉన్నాయి కదా జ్ఞానేంద్రియాలు, వాటిల్లో కన్ను మనం అంటుంటాం కదా సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని. కాబట్టి ఆ కన్నుని తీసుకోవచ్చు కదా, వాక్కుని తీసుకోవచ్చు కదా. ఎందుకని మనసునే తీసుకోవాల్సి వచ్చింది అని అన్నట్లయితే ఇంకా దీన్ని కొద్దిగా రెంటికి మనం పోవాలి. కారణం ఏంటంటే ఈ కర్మేంద్రియాలకి జ్ఞానేంద్రియాలకి రెండిటికి మనస్సే ఆధారం కాదా? మనస్సు లేకపోతే కర్మేంద్రియాలు పనిచేయవు, జ్ఞానేంద్రియాలు పనిచేయవు. ఇప్పుడు కన్ను చూసేందుకు ఉంది, కానీ మనసు లేదు, మన దగ్గర ఎక్కడో ఉంది. కన్ను ఉంటే కూడా ఏం లాభం? కన్ను చూస్తూ ఉంటుంది, కానీ మనసు తెలుసుకునేది. కాబట్టి అదే ఎవరైనా పిలిస్తే కూడా మనకు వినపడదు ఒక్కోసారి, ఎందుకంటే మన మనసు మరొక చోట ఉంటుంది. చూడండి, అది ప్రాధాన్యత. సరేనా? ఎక్కడ ప్రాధాన్యత ఉంటే అక్కడ విభూతి. కథయిష్యామి ప్రాధాన్యత విభూతిం కథయిష్యామి. అది ఇంకే లేదు. కానీ ఇక్కడ కారణాలు 2 రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ 10 ఉన్నాయి చూసారా, ఏది? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఇవి బాహ్య కరణాలు. కరణం అంటే ఉపయోగపడేదని మనకు తెలుసు, పరికరం, అంతే కదా. బాహ్య కరణాలు. కాబట్టి కన్ను, అట్లాగే చెవి, ముక్కు, నాలుక, చర్మము, ఇవన్నీ కూడాను బాహ్యంలో ఉండేటువంటి శబ్ద స్పర్శ రూపరస గంధాదుల్ని తెలుసుకుంటూ ఉంటాయి. అట్లాగే కర్మేంద్రియాలు కూడాను, వాక్కు కానీ ఏవైనా కూడాను బాహ్య విషయాలే తెలుసుకుంటూ ఉంటాయి. కాబట్టి ఇవి బాహ్య కరణాలు. కానీ ఒక్కటి ఉన్నది, ఏ యొక్క ఇంద్రియం ఏ పనిలో ఉండాలనో అక్కడే ఉంటుంది దాని వ్యవహారం. ఇప్పుడు కన్నుంది, చూస్తుంది అంతే, చూడడం కోసమే. కన్ను వినలేదు. చెవి ఉంది, వింటది, అంతేగాని చూడలేదు. నాలుక ఉంది, రుచి చూస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేసుకుంటూ పోతూ ఉంది. కానీ మనసుంది చూచారా, అన్నిట్లో ఉంది సర్వ వ్యవహారం. ఎందుకని? ఎక్కడ మనసు లేకపోయినా అది అర్థం కాదు. కాబట్టి ఇది సర్వ వ్యవహారం.
కాబట్టి మనసు ఉపకరణం, జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు కూడా ఉపకరణమే. కానీ మనసు సాధారణ ఉపకరణం, ఇవి అసాధారణ ఉపకరణాలు. అండర్స్టాండ్? సాధారణ ఉపకరణం అంటే, సాధారణ ఉపకరణం అంటే ఏంటి? అన్నిట్లో తాను సర్వ వ్యవహారాల్లో ఉంటుంది కనుక సాధారణ ఉపకరణం. కానీ ఇవి ప్రత్యేకించి వాటి వాటి పనులలో ఉంటాయి కనుక అసాధారణ ఉపకరణాలు. అది ఇంకేం లేదు. కాబట్టి ఈ సాధారణ ఉపకరణత్వం ఏదైతే ఉందో అదే విభూతి, ఈశ్వర విభూతి. సాధారణ ఉపకరణత్వమే ఈశ్వర విభూతి. ప్రాధాన్యత తెలుస్తూ ఉంది కదా, ఏనాయన? ప్రాధాన్యత అర్థమవుతుంది. కాబట్టి ఏ ఇంద్రియం దాని పన్నే చేసుకుంటూ పోతూ ఉంటే అన్నిటితో సంబంధం కలిగి సర్వ వ్యవహారాన్ని నిర్వర్తిస్తూ ఉంది గనక ఇది సాధారణ విభూతి. ఈ సాధారణత్వమే ఈశ్వర విభూతి. అందువల్ల మనస్సు నేను. ఒక విధంగా చెప్పాలంటే అనేకత్వంలో ఏకత్వం. చూచారా? ఇప్పుడు కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇవి 10 ఉన్నాయి, కానీ మనసు మాత్రం అన్నిట్లో ఒక్కటే ఉంది. కాబట్టి ఈ ప్రపంచంలో దృశ్యమాన జగత్తు అనేకంగా తెలుస్తూ ఉండిన వాటన్నిట్లో పరమేశ్వరుడే ఉన్నాడు. అట్లాగే జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10గా తెలుస్తూ ఉండిన వాటన్నిట్లో మనసే ప్రధానంగా వ్యవహరిస్తూ ఉంది. కాబట్టి భిన్నత్వంలో ఏకత్వంగా పరమేశ్వరుడు ఎట్లాగైతే ఉన్నాడో ఈ అనేకత్వంలో ఏకత్వంగా మనసు ఉంది గనక ఇంద్రియాణ మనశ్శాస్మి. ఇది విభూతి, ఇది విభూతి. ఇక ఆ తరువాత భూతానాం చేతన అస్మి. భూతానాం చేతన, ఇది అందరిలో ఉండేటువంటి చేతన అంటే బుద్ధివృత్తి. బుద్ధి ఇంతకుముందు వచ్చింది మనస్సు, ఇది బుద్ధి. అంటే ఒక స్పష్టత, క్లారిటీ. మనసు తెలుసుకుంటుందంటే తెలుసుకుంటూ ఉంటుంది, తప్పు కూడా చేస్తుంది, సంకల్ప వికల్పాల మధ్య ఉంటుంది కనుక. కానీ బుద్ధికి జ్ఞానప్రధానంగా ఉంటుంది కనుక ప్రాధాన్యత జ్ఞానం మీద ఉంది. కాబట్టి బుద్ధౌ భానం, దృగ్దృశ్య వివేకం. బుద్ధౌ భానం, బుద్ధిలోనే ప్రకాశించేది. కాబట్టి పరమేశ్వరుడు అంతటా ఉండినా ఆయన ఇప్పుడు ఉదాహరణకి ఒక బింబం ప్రతిబింబంగా తెలియాలనుకోండి, ఎక్కడ తెలుస్తుంది? జలంలో కదా. ఓ జలం ఉన్నది, ఆ జలంలో మనం తొంగి చూసామనుకోండి మన ప్రతిబింబం కనపడుతుంది. బింబం ఇక్కడ ఉంది, ప్రతిబింబం అక్కడ తెలుస్తూ ఉంది. అట్లాగే ఇప్పుడు నేను పోయి ఇసుకలో చూచాను అనుకోండి, మట్టిలో చూచాను అనుకోండి, నా ప్రతిబింబం గోచరిస్తుందే? గోచరించదు. కాబట్టి అన్నిటి చోట్ల ప్రతిబింబం ఉండదు. అట్లాగే ఆత్మ కూడాను లేనిది ఎక్కడ? ఆత్మ అంతటా ఉంది. కాబట్టి అంతటా ఉండేటువంటి ఆత్మ ఎక్కడ ప్రతిబింబిస్తూ ఉందంటే బుద్ధౌ భానం, బుద్ధిలోనే ప్రకాశిస్తూ ఉంది. కాబట్టి ఎట్లాగైతే ప్రతిబింబం జలములోనే తెలుస్తూ ఉందో ఆత్మ బుద్ధిలోనే ప్రకాశిస్తూ ఉంది గనక భూతానాం చేతన అస్మి, భూతానాం అహం చేతన. అది ఇంకేం లేదు. సదా సర్వగతోప్యాత్మా న సర్వత్ర భాసతే. ఆచార్యులు వారు ఆత్మబోధలో అంటారు, సదా సర్వగతోప్యాత్మా, సదా సర్వగత ఆత్మ అపి. కాబట్టి ఆత్మ అనేటువంటిది అంతటా ఉండినా న సర్వత్ర భాసతే, అంతటా ప్రకాశించదు. సమస్తుడు ఆత్మ లేని చోటే లేదు. అంతటా ఆత్మే ఉంది, కానీ అంతటా ప్రకాశించదు. బుద్ధౌ ఏవావభాసేత, బుద్ధౌ ఏవ అవభాసేత. కాబట్టి అది ఎక్కడ తెలుస్తూ ఉంది అని అంటే బుద్ధిలోనే తెలుస్తూ ఉంది. బుద్ధౌ భానం. ఎట్లాగూ స్వచ్ఛేషు ప్రతిబింబవత్, స్వచ్ఛేషు ప్రతిబింబవత్. కాబట్టి స్వచ్ఛమైనటువంటి జలములో
ప్రతిబింబం ఏ విధంగా అయితే తెలుస్తూ ఉంటుందో అట్లాగే ఇక్కడ కూడాను అంతటా వస్తూ ఉండిన జలంలోనే ప్రతిబింబించినట్టుగా అంతటా ఆత్మ ఉండిన బుద్ధిలోనే ప్రతిఫలిస్తూ ఉంది గనక అది ఈశ్వర విభూతి అయింది. అది ఈశ్వర విభూతి అయింది గనక భూతానాం చేతన అస్మి, భూతానాం అస్మి చేతన, భూతానాం చేతన అస్మి. కాబట్టి ఈ బుద్ధి భగవంతుని యొక్క విభూతిగా తెలుస్తూ ఉంది. ఇప్పటికి 3 శ్లోకాలు అయినాయి. మొదటి శ్లోకంలో 2 చూచాం, అవునా? తర్వాత శ్లోకంలో 4 చూచాం. 4, 2, 6. ఇప్పుడు 4 చూచాం, మొత్తం 10. ఇక్కడికి 10 శ్లోకాలు అయినాయి. రుద్రాణాం శంకరశ్చాస్మి విత్తేశో యక్ష రక్షసాం వసూనాం పావకశ్చాస్మి మేరుశిఖరిణామహం. ఈ శ్లోకంలో 4 విభూతులు చెప్తున్నారు. రుద్రాణం, రుద్రులలో, ఏకాదశ రుద్రులలో